కోలీవుడ్లో ఏదో జరుగుతోంది. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్స్ టాలీవుడ్ దారి పడుతున్నారు. ఈ ట్రెండ్ ఓ విధంగా ఇటు టాలీవుడ్ను అటు కోలీవుడ్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. తమిళంలో స్టార్ హీరోలను వదిలి తమిళ దర్శకులు టాలీవుడ్ వైపు ఎందుకు చూస్తున్నారు? సింపుల్ రీజన్. ఒకటి రెమ్యునరేషన్, మరొకటి పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రమోషన్. కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ కు వచ్చేశాడు. తన కొత్త చిత్రాన్ని అల్లు అర్జున్ తో అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసింది. వేసవి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనేది సమాచారం. అయితే లోకేష్ మాత్రమే కాదు, అంతకు ముందు మరో తమిళ దర్శకుడు అట్లీ కూడా టాలీవుడ్ వరకు వచ్చి అల్లు అర్జున్ తో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు జైలర్ డైరెక్టర్ నెల్సన్ కూడా తన తరువాతి చిత్రాన్ని తెలుగు హీరోతోనే తీస్తానంటున్నాడు. జైలర్ థియేటర్స్ లోకి రావడం ఆలస్యం. టాలీవుడ్ కు వచ్చి ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు. తమిళ దర్శకులు తెలుగు హీరోల కాంబినేషన్స్ కోలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. తమిళ స్టార్ డైరెక్టర్స్ టాలీవుడ్ కు క్యూ కడుతుండడం వెనుక రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి రెమ్యునరేషన్. అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ అందుకుంటున్న పారితోషికం 100 కోట్లు అని సమాచారం. అలాగే ఐకాన్ స్టార్ తో మూవీ ప్లాన్ చేస్తోన్న లోకేష్ కనగరాజ్ కూడా దాదాపు 70 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇక ఎన్టీఆర్ మూవీ కోసం నెల్సన్ దాదాపు 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. కోలీవుడ్ లో వీరి డిమాండ్ కు తగ్గ రెమ్యునరేషన్స్ లేకపోవడం వల్లే తమిళ దర్శకులు టాలీవుడ్ దారి పడుతున్నారు. ఇక పాన్ ఇండియా డైరెక్టర్స్ ప్రమోషన్ బోనస్ గా అందబోతోంది. సంక్రాంతికి టాలీవుడ్ లో 5 హీరోలు పోటీ పడ్డారు. ఈ క్లాష్ వల్ల ఎవరికెంత లాభం, ఎవరికెంత నష్టం అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. కోలీవుడ్ లో కూడా పొంగల్కు విజయ్ వర్సెస్ శివకార్తికేయన్ క్లాష్ జరగాల్సింది. లాస్ట్ మినిట్ లో ఈ క్లాష్ మిస్ అయింది. కానీ ఏప్రిల్లో మాత్రం కోలీవుడ్ మరో బిగ్ క్లాష్ చూడబోతోందని సమాచారం. ఇది సూర్య నటిస్తోన్న కొత్త సినిమా కరుప్పు. తమిళ దర్శకుడు ఆర్ బాలాజీ తెరకెక్కిస్తున్నాడు. కానీ కరుప్పును ఎప్పుడు రిలీజ్ చేస్తున్నది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ముందుగా గత ఏడాది దీపావళికి విడుదల చేద్దాం అనుకుంటే కుదరలేదు. సంక్రాంతికి బరిలో దిగాలని ప్లాన్ చేస్తే విజయ్ చివరి చిత్రం విడుదలవుతుందని ప్రచారం సాగడంతో మళ్లీ వెనక్కి తగ్గాడు సూర్య. మరి ఇంకెప్పుడు తన చిత్రాన్ని రిలీజ్ చేస్తాడంటే ఏప్రిల్లోనే అంటోంది కోలీవుడ్. ఏప్రిల్ 14 తమిళ నూతన సంవత్సరాది కానుకగా కరుప్పు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయట. అయితే అదే సమయంలో ధనుష్ కొత్త చిత్రం కరా కూడా విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోందట. ధనుష్ కెరీర్లో 54వ చిత్రంగా కరా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కోలీవుడ్ కు పోర్ తోజిల్ లాంటి హిట్ మూవీని అందించిన విఘ్నేష్ రాజా కథనందించాడు. మూవీని డైరెక్ట్ చేశాడు. ఏప్రిల్ 14ని ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నాడట. అదే నిజమైతే వచ్చే ఏప్రిల్లో కోలీవుడ్ సూర్య వర్సెస్ ధనుష్ బాక్సాఫీస్ ఫైట్ చూడడం ఖాయం. దిల్ రాజు అనగానే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కదా అనేస్తాం. కానీ దిల్ రాజు అనగానే ఇక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కదా అనే రోజులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రాజుగారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ బీటౌన్లోనే సెట్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ లో బిగ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. గేమ్ చేంజర్, తమ్ముడు లాంటి డిజాస్టర్స్ చూసిన తరువాత ఇప్పట్లో దిల్ రాజు కోలుకోవడం కష్టమనుకున్నారంతా. కానీ నైజాం ప్రొడ్యూసర్ రెట్టించిన ఉత్సాహంతో వరుసగా కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ గత సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అందుకే అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. కాకపోతే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను దిల్ రాజు ఈసారి టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ ను ముందుగా ప్రారంభించబోతున్నాడు దిల్ రాజు. ఇందులో వెంకీ పాత్రను అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్ పాత్రను విద్యా బాలన్, అలాగే మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ను రాశి ఖన్నా పోషించబోతోందట. సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ తో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు బిగ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం సల్మాన్ గల్వాన్ అనే బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోగా నటించబోతున్నాడట. వచ్చే నెలలో అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఈ 2 హిందీ చిత్రాలతో పాటు తెలుగులో 2 కొత్త చిత్రాలు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన, మరొకటి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ. వెంకటేష్ అంటే మల్టీ స్టారర్ అంటే వెంకటేష్ అనే ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. తెలుగులో ప్రతి హీరో కూడా ఇప్పుడు విక్టరీతో చేతులు కలపాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అంటూ చేస్తే వెంకీతోనే చేస్తామంటున్నారు. దీంతో విక్టరీ వారి మల్టీ స్టారర్ లిస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతోంది. మిగతా హీరోలు మల్టీస్టారర్ మూవీస్ చేయడం వేరు, వెంకటేష్ చేయడం వేరు. విక్టరీ చేస్తే ఆ కిక్ వేరేగా ఉంటుందని గతంలో చాలా మల్టీస్టారర్స్ ప్రూవ్ చేశాయి. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారిలో మెగా విక్టరీ కాంబినేషన్ కు
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీస్ లిస్ట్ తీస్తే అదే పెద్ద రికార్డ్ అవుతుంది. ఇటు సీనియర్ హీరోలు, అటు పాన్ ఇండియా స్టార్స్, ఇంకోవైపు యంగ్ హీరోస్తో కొన్నేళ్లుగా వరుస పెట్టి మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు వెంకటేష్. ఇప్పుడు ఈ లిస్ట్లో మరో పవర్ఫుల్ మల్టీ స్టారర్ చేరింది. అదే రానాతో విక్టరీ మల్టీ స్టారర్. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడట. వచ్చే సంక్రాంతికి రానా నాయుడు కాంబోలో పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ మూవీ రాబోతోందట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఓవైపు త్రివిక్రమ్ చిత్రం, మరోవైపు దృశ్యం 3 ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా మళ్ళీ అనిల్ రావిపూడి తెరకెక్కించే మల్టీ స్టారర్ కు వెంకటేష్ డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాడంటే దృశ్యం 3, అనిల్ రావిపూడి చిత్రాల షూటింగ్ ఒకేసారి మొదలు పెడతాడట. అలా రానాతో కలిసి నెక్స్ట్ సంక్రాంతికి మరోసారి టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.